2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఆడబోయే ఫుల్ ఫ్లెడ్జ్డ్ శ్రీలంక టూర్కి టీ20 వన్డే జట్లని బీసీసీఐ సెలక్షన్ కమిటీ రిలీజ్ చేసింది. వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వే టూర్కి మెయిన్ ప్లేయర్స్ని పక్కన పెట్టి బీ టీంని సెలెక్ట్ చేసిన బీసీసీఐ శ్రీలంక టూర్కి మాత్రం భవిష్యత్ టీ20 టీం ఎలా ఉండబోతుందో ఒక దారి చూపించింది. టీమిండియా టీ20 మ్యాచెస్లో ఒక కొత్త శకం ఆరంభమైందనే చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్గా, శుభ్మన్ గిల్ని వైస్ కెప్టెన్గా నియమించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ తర్వాత వారి ప్లేసుల్లో ఎవరిని రీప్లేస్ చేస్తుందనేది ఆసక్తిగా మారింది. టీ20 వరల్డ్ కప్లో వైస్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాని సాధారణ సభ్యుడిగానే కొనసాగించింది. దీంతో భవిష్యత్ టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ వైపే మొగ్గు చూపింది. జింబాబ్వే సిరీస్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలకు ఈ జట్టులో స్థానం కల్పించలేదు. బౌలర్స్లో బుమ్రాకి రెస్ట్ ఇచ్చింది. బుమ్రా వన్డే, టీ20 రెండు సిరీస్లోకి అందుబాటులో ఉండట్లేదు. శ్రీలంకలో జరగబోయే టీ20 సిరీస్ కి బ్యాట్స్మెన్స్ గా సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్ ఉంటారు. ఇంకా వికెట్ కీపర్స్ గా వరల్డ్ కప్ లో ఆడిన రిషబ్ పంత్, సంజు శాంసన్ ని కంటిన్యూ చేశారు. ఆల్రౌండర్స్ కోటాలో రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ని ఎంపిక చేశారు. బౌలర్ కోటాలో జింబాబ్వే టూర్ లో బాగా రాణించిన రవి బిష్నోయ్, వరల్డ్ కప్ లో అద్భుతంగా అదరగొట్టిన హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్ని ఎంపిక చేశారు. మొత్తంగా టీ20 జట్టును చూస్తే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసినట్లే కనిపిస్తోంది. ఇంకా వన్డే జట్టు విషయానికి వస్తే ఇందులో కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ మార్క్ స్పష్టంగా కనబడుతుంది. ఇండియా శ్రీలంక టూర్ తర్వాత బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. దీనికి చాలా గ్యాప్ ఉండడంతో వన్డే జట్టులో సీనియర్స్ ప్లేయర్స్ అందరూ ఆడాలని గంభీర్ అల్టిమేటం జారీ చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే జట్టుకి ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వన్డే జట్టులో హార్దిక్ పాండ్యా ముందుగానే పర్మిషన్ తీసుకొని తప్పుకున్నాడు. బ్యాట్స్మెన్స్ గా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యారు. వికెట్ కీపర్స్ కోటాలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఎంచుకున్నారు. ఆల్రౌండర్స్ గా రియాన్ పరాగ్, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ టీ20 సభ్యులే కొనసాగుతున్నారు. బౌలర్స్ గా కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా యాడ్ అయ్యాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.